అరవింద సమేత రమరుద్రం పాటలో అసలు మనం చనిపోతే మన వాళ్ళు మన కోసం పడే తపన బాధ పెంచల్ దాస్ గారు ఒక మంచి ఫోక్ ఫీల్తో ప్రజెంట్ చేశారు. అయితే ఆ లైన్స్ మీనింగ్ ఒక్కసారి వినండి, ఎంత డెప్త్ పెట్టి రాశారో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టాన్జాలో మనతో పాటు కాలి బూడిదయ్యే కట్టెలే కదా మన చుట్టాలు, వాళ్ళకాడే కదా మన చనిపోయాక మనకు మిగిలే చివరాఖరి ఒడి, శరీరం దహనమయ్యాక మన ఆత్మని పునీతం చేసి కౌగిలించుకునే మొట్టమొదటి బంధువే కదా అగ్నిదేవుడు. కాలవ గట్టున నీ కాళ్ళు కాలంగా కాకి శోకము పోతుమే అంటే, కాకులు ఎలా కావు కావుమని తోటి కాకి చనిపోతే అరుస్తాయో మేము కూడా నీకోసం అలాగే శోకిస్తాము దుఃఖిస్తాము అని చెప్తున్నారు. ఇక ఇక్కడ సెకండ్ స్టాన్జాలో నరకం అండ్ స్వర్గం అవధులు అంటే బోర్డర్స్ దాటి వెన్నమాపులు అంటే ఇక్కడ మాపు అంటే రాత్రి అనమాట. సో వెన్న ఏమిటి మాస్టర్ అంటే వెన్నెల రాత్రులు. సో ఓవరాల్గా నరకాలు స్వర్గాలు దాటి ఎన్నో వెన్నెల రాత్రుళ్ళు పగళ్ళు దాటి విధి రోజు రారా బాబు తది రోజు రారా బాబు అని ఎప్పుడు వస్తావో కాకిలా వచ్చి ఆ పెన్నం ఎప్పుడు తింటావో అని నీ వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు, వేచి చూస్తున్నారు. నట్టింట్లో నలుగురికి నీ పేరు చెప్పి భోజనం పెట్టి నీ వాళ్ళు చింతిస్తున్నారు దుఃఖిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఫైనల్ స్టాన్జాలో నీ పేరు చెప్పి నీ కుమారులు ఇచ్చిన భోజనాలు తాంబూలాలు డబ్బుల్ని అందుకున్నందుకు గాను ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరిన నీకు నీ పెద్దలకి పేరంటాళ్ళకి 14 తరాల వాళ్ళందరికీ మోక్షం కలుగ్గాక, అందరికీ శుభము జయము కలుగ్గాక అని ఆశీర్వదిస్తున్నారనమాట. ఈ 3 స్టాన్జాస్లో ఇంత మీనింగ్ ఉంది. ఎలా అనిపించింది? ఈ పాటలో శాస్త్రి గారు రాసిన లైన్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. దానికోసం ఈ రీల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఈ రీల్ కింద సిరివెన్లా లైన్స్ ఫర్ ఏఎస్విఆర్ అని కామెంట్ చేసేయండి.